రోజు గారు ఫైనల్ గా ఒకటే, శివాజీ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు, మాట్లాడే భాష తప్పు, ఆ భాషకు అతను సారీ చెప్పారు, అక్కడ క్లియర్ అయిపోయింది. సో ఆ ఇష్యూ అక్కడితో క్లియర్. అనసూయ మాటలు ఏ మహిళ కూడా నాకు తెలిసి మాక్సిమం ఏకీభవించం. అండ్ అనసూయ వస్త్రధారణ కూడా మాకు ఎవ్వరం కూడా ఏకీభవించం. సనాతన ధర్మం కోసం మాట్లాడారంటే అసలు అనసూయకి లేదనే నేను ఫీల్ అవుతాను. ఆలయాల కోసం మాట్లాడేంత గొప్ప వాళ్ళం కూడా మనం కాదని నేను ఫీల్ అవుతాను. సో అసలు ఆ వర్డ్స్ ఆవిడ మాట్లాడకూడదు. ఆవిడ ఆలయాల కోసం మాట్లాడే వర్డ్స్ బ్యాక్ తీసుకుంటే చాలా మంచిది. అసలు అసలు ఆవిడకి సనాతన ధర్మం కోసం ఏం తెలుసు అని మాట్లాడుతుందో నాకైతే తెలియదు. ఆమె మాట్లాడిన మాట 100% రాము. మేమైతే ఏకీభవించట్లేదు. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ అనసూయ వర్డ్స్. అనసూయ భావజాలంతో ఏకీభవించే వారి నుంచి మీరు కూడా ట్రోలింగ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో. మాధురి గారు మరి సిద్ధంగా ఉన్నారా దానికి? మాకు ట్రోలింగ్స్ ఏమి కొత్త కాదు. నాకు అనసూయ బట్టలే నచ్చవండి. ఆమె వేసుకునే బట్టలే నాకు నచ్చవు. ట్రోల్స్ చేస్తున్నా నాకేం పర్వాలేదు. ఆమె వేసుకునే బికినీలు కానీ ఏది కానీ నాకు అసలు స్క్రీన్ షోయే నచ్చదు. ఓకేనా? మమ్మల్ని ట్రోల్ చేస్తున్నా పర్వాలేదు, నన్ను నెగిటివ్ చేస్తున్నా పర్వాలేదు.